ఆగస్టు 24 1690 ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో ప్రారంభమైంది ఈ రోజే. దీన్ని జోబ్ కార్నోక్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఓ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఇప్పటి కోల్కతా హైకోర్టు బిల్డింగ్ లో దాన్ని ప్రారంభించాడు జోబ్ కార్నోక్. అదే తర్వాత బ్రిటిష్ పాలనకు పునాదులు వేసింది. వ్యాపారం కోసం వచ్చి దేశాన్ని దోచేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సుమారు 200 ఏళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశాన్ని పాలించారు బ్రిటిష్ పాలకులు. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసిన బ్రిటిష్ రాణి ఆధ్వర్యంలో దేశాన్ని పాలించారు ఇంగ్లీష్ పాలకులు. 1891 మోషన్ కెమెరా చిత్రరంగం రూపురేఖలు మార్చిన గ్రేట్ ఐటమ్. దాన్ని కనుగొన్న వ్యక్తి థామస్ ఎడిసన్. ఎడిసన్ తన మోషన్ కెమెరాకు పేటెంట్ రైట్స్ పొందింది ఈ రోజే. 1908 శివరాం హరిరాజ్ గురు మరాఠా పోరాట యోధుడు. మహారాష్ట్ర పూణేలోని రాజ్గురు నగర్లో ఆయన పుట్టింది ఈ రోజే. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో క్రియాశీలకంగా పనిచేశాడు రాజ్గురు. భగత్ సింగ్, సుఖదేవులతో కలిసి బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగాడు. 1928లో సంచలనం సృష్టించిన బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ జెపి సాండర్స్ హత్య కేసులో నిందితుడు శివరాం హరిరాజ్ గురు. ఆ హత్యలో భగత్ సింగ్, సుఖదేవులతో పాలు పంచుకున్నాడు. లాలా లజపతిరాయ్ లాకప్ డెత్ కు ప్రతీకారంగా సాండర్స్ ను హత్య చేశారు. 1931లో భగత్ సింగ్, సుఖదేవులతో పాటు శివరాం హరిరాజ్ గురును ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1918 సికిందర్ భక్త్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. బీజేపీ స్థాపనతో పాటు అధికారంలోకి వచ్చేదాకా అలుపెరగని పోరాటం చేసిన రాజకీయ యోధుడు. ఢిల్లీలో సికిందర్ భక్త్ పుట్టింది ఈ రోజే. 1977లో ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ఎంపీగా గెలిచి పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశారు. రాజ్యసభలో బీజేపీ తరఫున ప్రతిపక్ష నేతగా, వాజ్పేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. బీజేపీలో వాజ్పేయి తర్వాత ఆ అవార్డు అందుకున్న రెండో వ్యక్తి సికిందర్ భక్త్. బీజేపీకి విశేష సేవలు చేసిన సికిందర్ 86 ఏళ్ల వయసులో 2004 ఫిబ్రవరి 23 చనిపోయారు. 1929 యాసర్ అరాఫత్ పాలస్తీనా ప్రజల ఆరాధ్య దైవం. విమోచన ఉద్యమ నాయకుడిగా ఎదిగిన అరాఫత్ సుదీర్ఘకాలం పాలించాడు. ఈజిప్టు కైరోలో అరాఫత్ పుట్టింది ఈ రోజే. సివిల్ ఇంజనీరింగ్ చదివిన అరాఫత్ పాలస్తీనాకు వలస వెళ్లి అక్కడే ఉద్యమ నాయకుడిగా ఎదిగాడు. 1969లో పాలస్తీనా విమోచన ఉద్యమాన్ని చేపట్టాడు. అమెరికా కనుసన్నల్లోని పాలస్తీనాకు విముక్తి కల్పించాడు. ఇజ్రాయెల్తో శత్రుత్వం ఆయన్ను మరింత రాటుదేల్చేలా చేసింది. అయితే అమెరికాతో చేతులు కలిపిన ఇజ్రాయెల్ అరాఫత్ను హత్య చేసేందుకు చాలాసార్లు కుట్ర చేసింది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్కు కంట్లో నలుసుగా మారిన అరాఫత్ 75 ఏళ్ల వయసులో 2004 నవంబర్ 11న అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆయన మరణంపై మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అయితే విషాహారం తిని చనిపోయాడని మాత్రం కన్ఫర్మ్ అయింది.